Very good evening. Yes. So the energy is there from Champs. Good energy from high school. To associated with this branch in this aspect, because this is the really very grand celebrations of Sankranti. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ ఈ రోజు మనం మదనపల్లిలోనే నారాయణ స్కూల్ బ్రాంచ్ లో అయితే ఉన్నాము. మనతో పాటు షఫీ సార్, ప్రిన్సిపాల్ సార్ కూడా ఉన్నారు. సో ఇక్కడైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అమ్మా. హలో సార్. ఏం పేరు అమ్మా నీది? అనుష్క. అనుష్కానా? ఏమ్మా ఎట్లా జరుగుతుంది సంక్రాంతి సెలబ్రేషన్? సార్ ఇక్కడైతే బాగా జరుగుతుంది సార్. మా పేరెంట్స్ తో అంతా పిలిపించి ఇక్కడ ముగ్గులు పోటీలని ఇంకా చాలా స్పోర్ట్స్ అంతా చేపిస్తున్నారు సార్. ఈ స్కూల్లో మాకు పూజలు ఇంకా చాలా యాక్టివిటీస్ చేపిస్తున్నారు సార్. ఇక్కడ మాకు ముగ్గుల పోటీలని ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చాలా చేపిస్తున్నారు సార్. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా ఇక్కడ? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలిసిపోతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అనేసి. ఇప్పుడు నువ్వు సంక్రాంతి మళ్ళీ ఇంట్లో ఎట్లా జరుపుకుంటావు సార్? ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే లేచి మార్నింగ్ తలస్నానం చేసుకుంటారు సార్. తర్వాత ముగ్గులు వేసి బయట ఇంకా పూజలు చేసి అమ్మవారికి ప్రసాదాలు పెట్టి అప్పుడు భోగి వేస్తాం సార్ పొద్దున్నే. నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్. అప్పుడు నైవేద్యాలు అవంతా చేసి దేవుడికి సమర్పించి మేమంతా తింటాం సార్. తర్వాత రోజు మకర సంక్రాంతి. ఆ రోజు ఎద్దులంతా డెకరేషన్ చేసి బయటికి పిలుచుకొని వెళ్ళి ఆడిపిస్తాం. ఇప్పుడు ఇంకోటి కైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కైట్ లో ఎగరేస్తారా? ఎస్ సార్, ఇక్కడ కూడా మేము కైట్స్ ఎగరేస్తున్నాం సార్. ఇంటి దగ్గర కూడా చాలా వెయిట్ చేస్తున్నాం, ఎగరేస్తున్నాం సార్. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్. ఏ క్లాస్ మా నువ్వు? ఫిఫ్త్ క్లాసా? సార్ మాటల్లో ఒక రెండు మాటలు అయితే మనం విందాం, ఓకేనా సార్? నమస్తే సార్. ఏ విధంగా జరుగుతుంది సార్ ఈరోజు సంక్రాంతి? ఇవాళ మదనపల్లి నారాయణ బ్రాంచ్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నారాయణ విద్యా సంస్థల్లో మా డీజీఎం కొండలరావు సారు అండ్ ఏజీఎం ఫణికుమార్ సార్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ముందుగా మేము మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి బహుమతులు కూడా అందజేయడం కొరకు మా డీజీఎం గారు అండ్ ఏజీఎం గారు ఇచ్చేస్తున్నారు ఇవాళ. సో మన యొక్క సంస్కృతి, మన యొక్క పండగల యొక్క ప్రాముఖ్యత, విశేషతను
ఇప్పుడు ఈ విద్యార్థులకు మూలాలు మర్చిపోకుండా ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులకు తెలియజేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. మనతో పాటు ఇక్కడ ఆర్ఐ సార్ ఉన్నారు. సార్ మాటల్లో కూడా ఒక 2 విషయాలు సంక్రాంతి గురించి, స్కూల్లో సెలబ్రేషన్ గురించి అడిగి తెలుసుకుందాం. ఓకేనా సార్? ముందుగా మదనపల్లి ప్రజానికాలందరికీ కూడా నా నమస్కారాలు. అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చిన్నప్పుడు సంక్రాంతి అనేది పల్లెటూరులో చాలా సందడిగా ఉత్సాహంగా జరుగుతుండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా చేస్తారనేది పెద్దగా అవగాహన లేదు. అందులో స్కూల్లో అందరూ కూడా టౌన్ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ ఇంతకుముందు జరిగే విధంగా ఇప్పుడైతే సెలబ్రేషన్స్ ఎవరు కూడా ఇంటి దగ్గర కూడా జరుపుకోవట్లేదు. అలాంటి కల్చర్ని తెలియజేయడం కోసం మా నారాయణ ఇన్స్టిట్యూషన్ మదనపల్లిలో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ని పిల్లలందరి సమక్షంలో కూర్చోబెట్టి చేయించడం జరుగుతుంది. దీనివలన ఎలా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవాలి, పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా మరొకసారి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.